లేదండి. సారొస్తారు. ఈరోజు ఒక్కరోజేనా? ఒకసారి ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ ఓపెన్ చేయండి మీరు. ఇది యాడ్స్ మేనేజర్. ఫేస్‌బుక్ నుంచి ఓపెన్ చేయండి. ఫేస్‌బుక్ నుంచా మ్యామ్? స్టార్టింగ్ నుంచి ఓపెన్ హ్మ్. చేయమంటారా? హ్మ్. నాకు చూపించారు కదా! మీరు కవరు, ఇమేజ్, హ్మ్. ప్రొఫైల్ అన్నీ ఉన్నాయి కదా! హ్మ్. అక్కడికి వెళ్ళండి. హ్మ్. ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ ఇక్కడుంది చూడండి. క్లిక్ చేయండి. ఇదా మ్యామ్? ఓకే. ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు. ఇక్కడ బ్లూ కలర్‌లో హైలైట్ అయింది కదా! ఓకే. నిమిషం నాకు మీరు కంట్రోల్ ఇవ్వండి. ఓకే. ఓకేనా? ఆ! ఇక్కడ ఇది మీరు చూడలేదంటున్నారు కదా! ఇక్కడ హ్మ్. నేను ఇన్సర్ట్స్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ లింక్డ్ అకౌంట్స్ ఉంది కదా! హ్మ్. లింక్డ్ అకౌంట్స్ మీద క్లిక్ చేస్తే మీకిక్కడ ఇన్‌స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ కూడా ఉంది. కనిపిస్తుందా అందరికి? యెస్ మ్యామ్. యెస్ మ్యామ్. యాహ్! మీరు ఇన్‌స్టాగ్రామ్ కనెక్ట్ చేసుకోవాలనుకోండి. ఇక్కడ కనెక్ట్ అకౌంట్. రెడీగా ఉందా ఇన్‌స్టాగ్రామ్ మీది? లేదు మ్యామ్. అందుకే నేను వదిలేసిన. అయ్యో! ఎవరైనా ఉందా? ఉన్నవాళ్ళు చెప్పండి. స్క్రీన్ షేర్ చేస్తారా? శ్రీచరణ్ ఇదేనా? చేస్తాడంట. ఐ హావ్ ఉందంటే అంటున్నాడు. చెప్పండి బ్రో కనెక్ట్ అయిన ఎవరైనా. వాళ్ళు కాదండి. కనెక్ట్ చేయడానికి. ఆ! సో, మీరిక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఉంది మ్యామ్. అండ్ ఇక్కడ వాట్సాప్ కూడా చూపించాను కదా! వాట్సాప్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. రైట్? మీరెవరైనా వాట్సాప్ కూడా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే నంబర్ మీది బిజినెస్ అకౌంటా? నార్మల్ అకౌంటా ఇది? నార్మల్ మ్యామ్. శ్వేత? నార్మల్. నార్మల్ మ్యామ్. నార్మల్ అకౌంట్ అయితే అవ్వదు. బిజినెస్ అకౌంటే ఉండాలి. ఓకే. సో దట్ మీరు యాడ్ చేస్తే ఏమవుద్దంటే ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్‌లో ఒక్కసారే మనకు పోస్ట్ అయిపోతది. దాంట్లో ప్రత్యేకంగా అక్కడికి వెళ్లి డాష్‌బోర్డ్ ఓపెన్ చేసి పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. మెటా బిజినెస్ సీట్ అందుకే యూజ్ చేస్తామన్నమాట. హుహు. ఓకేనా? ఓకే మ్యామ్. గణేష్ ఇందులో ఇంకొన్ని చూపిస్తాను నేను మీకు. అప్పుడు బడ్జెట్ ఎలా తీసుకుంటది మ్యామ్? ఇది ఆర్గానిక్‌గా అండి. నేను యాడ్ గురించి చెప్పట్లేదు. నార్మల్‌గా మనకి ఎస్‌ఈఓ అంటే ఆర్గానిక్ కదా! యెస్ సెర్చ్ మ్యామ్. ఇంజిన్ ఆప్టిమైజేషన్. అండ్ ఎస్‌ఈఎం అంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. 2 ఉన్నాయి మనకి. ఎస్‌ఈఓ అనేది ఫ్రీగా చేస్తాము. ఎస్‌ఈఎం అనేది పెయిడ్ వెర్షన్. హ్మ్. రైట్? యెస్ మ్యామ్. ఎస్‌ఈఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇక్కడ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఆర్గానిక్‌గా చేస్తాం ఇక్కడ. ఎస్ఎంఓ అంటే ఈ మెటా బిజినెస్ సీట్ ఉపయోగించి మనం ఇదంతా చేస్తామన్నమాట. ఓకే. ఓకే. ఇక్కడ. సో, ఇక్కడ ఎందుకు కనెక్ట్ చేసుకుంటాము అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి వాట్సాప్ ఉంది, ఫేస్‌బుక్ ఉంది, ఇన్‌స్టాగ్రామ్ ఉంది. ఈ మూడిటిని కలిపే కదా మనం మెటా అంటాం. అవును మ్యామ్. సో, ఈ మూడిటిని కలిపి మనం ఇక్కడ ఒక్కసారే ఈ ఈ డాష్‌బోర్డ్‌లో మనం తీసుకోవచ్చు. ఓన్లీ ఫేస్‌బుక్ ఒక్కటే చేసుకోవాలంటే ఈ డాష్‌బోర్డ్ అవసరం లేదు మనకి. సో, మూడిటిని కలిపి చేస్తాం ఇక్కడ. ఈవెన్ ఓహ్! మీరు ఇన్‌సైట్స్ కూడా చూడొచ్చు ప్రతి దానికి. మీరు ఇప్పటి వరకు ఏం పోస్ట్ చేయలేదయితే? నేను ఇవాళే చేశాను మ్యామ్ అన్నీ. ఓకే. మరి సపోజ్ మీరేం కనెక్ట్ చేయలేదు. ఎవరైనా కనెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? నేను కనెక్ట్ ఇన్‌స్టాగ్రామ్ చేశాను. ఐడీ ఉంది. ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తారా? మీ ఐడీ ఉంది. హ్మ్. వాట్సాప్ కూడా మీకు బిజినెస్ అకౌంటే ఉంది అంటే ఒకసారి నాకు షేర్ చేయండి. స్క్రీన్ చూపిస్తాను నేను. ఓకే. చేస్తున్నారా నాని? చేస్తున్నాను. యాహ్! నేను స్టాప్ చేస్తున్నాను శ్వేతాది. ఓకే మ్యామ్. మ్యామ్ హ్మ్. ఇప్పుడు ఇది బిజినెస్‌ది అంటే సెపరేట్ నంబర్ తీసుకోవాలా? లేకపోతే ఏంటన్నట్టది? మనకి వాట్సాప్ బిజినెస్ ఉంటది కదా! ఆ! బిజినెస్ అకౌంట్ ఒకటుంటది. నార్మల్ అకౌంట్ ఒకటుంటది. ఓకే. ప్లే స్టోర్‌లో బిజినెస్ అకౌంట్ వాట్సాప్ బిజినెస్ అకౌంట్‌ని సెర్చ్ చేయండి. హ్మ్. హ్మ్. ఇందాక చూసాను నేను. మీరు చెప్పంగానే చూసాను. హ్మ్. అంటే మన నంబర్‌ని దానికి కనెక్ట్ చేసుకుంటే అన్నీ లింక్ అయిపోతాయి అంటున్నారు. అంతేనా? హ్మ్. అంతే. యాడ్స్ మేనేజర్ కాదు. పేజ్ ఓపెన్ చేయండి. హ్మ్. ఇక్కడ మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి.
ప్రొఫెషనల్ డాష్‌బోర్డే. చేయండి. ఓపెన్ చేయండి. ఇక్కడ ఇన్సైట్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లింక్డ్ అకౌంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఏమేమి చేయాలి ఏంటి అని. ఈ ఇన్సైట్స్‌లో చూడండి ఎంతమంది వ్యూవర్స్ వచ్చారు. ఓకే. ఇక్కడ మనకి ఇంతకుముందు మనము గూగుల్ యాడ్స్‌లో చూసేవాళ్ళం కదా! అవును మ్యామ్. కిందకి రండి ఇంకా. చూడండి కంటెంట్ టైప్ ఏంటి? ఒకటే చేసినట్టున్నారు. ఇంకా అవును. ఎక్కువ లేదు డేటా. సరే బ్యాక్ రండి. అంటే మ్యామ్ ఇప్పుడు ఇది పోస్టులు పెట్టడం వల్ల వచ్చిందా? లేదా కనెక్షన్స్ ఉండడం వల్ల వచ్చిందా? కనెక్షన్స్ ఉంటేనే మనకి ఎంగేజ్‌మెంట్ ఉంటది. ఓకే. ఇప్పుడు నువ్వు 100 పోస్టులు పెట్టి నీకు ఫాలోవర్స్ గాని ఎవరు లేకపోతే ఎందుకు వేస్టే కదా! హుహు. మ్యామ్ దీని నుంచి కూడా మనీ వస్తాయా మ్యామ్? మనీ రావండి. ఇక్కడ ఇదేంటంటే ఆర్గానిక్‌గా మానిటైజేషన్ చేస్తాం. ఇట్లా మానిటైజేషన్ దీని నుంచి కూడా మనీ వస్తాయి. ఆహా! ఈ మనీ అడుగుతున్నారా? అవును వస్తాయి. ఇన్‌స్టాగ్రామ్ కూడా వస్తాయి కదా మనకి. ఓకే. అది సో, ఇది మీరు కనెక్ట్ చేసారా ఒకసారి? చెప్పండి. మ్యామ్ నాకు అర్థం కాలేదు. అంటే దీనికి మానిటైజేషన్‌కు మళ్ళీ మనం సెపరేట్‌గా ఏమన్నా టూల్ ఎక్కడ మనకు వెబ్‌సైట్‌కి ఎట్లా యూజ్ చేస్తాము గూగుల్ యాడ్‌సెన్స్ అట్లా మనం ఏమైనా కనెక్ట్ చేసుకోవాల్సి ఉందా? యాహ్! ఇన్‌స్టాగ్రామ్‌కి ఐడియా ఉందా మీకు? లేదు మ్యామ్ మాకు. నేను చెప్తాను. టుమారో చెప్తాను. హ్మ్. ఒకసారి ఇక్కడ లింక్ చేసినవి చూపించండి నాకొకసారి. లింక్డ్ అకౌంట్స్ మీద క్లిక్ చేయండి సరిపోతుంది. వచ్చారు. ఇన్‌స్టాగ్రామ్ ఒకటి లింక్ చేసాము. ఓకే. వాట్సాప్ కూడా చూపించండి. వాట్సాప్ కూడా చేయండి. వాట్సాప్ ఇదే నంబరా? చూసుకోండి. కానీ ఓకే. బిజినెస్ అకౌంటేనా అది? బిజినెస్ కాదు మ్యామ్ ఇది. నార్మల్ అకౌంట్. బిజినెస్ అకౌంట్ పెట్టమనే కదా చెప్పాను మీకు. బిజినెస్ లేదు మ్యామ్. అంటే ఇప్పుడు ఇవి 2 కనెక్ట్ చేస్తే అలా వస్తుందా మ్యామ్? ఇన్‌స్టాగ్రామ్ ఒకటే ఉంది. ఇలా వస్తుంది. ఓకే. సరే. ఇప్పుడు ఇది అయింది కదా! ఇప్పుడు ఇందాక మీకు కవర్ పేజ్ ఓపెన్ చేశారు కదా! అక్కడ చూపించండి నాకొకసారి. హోమ్‌లోకెళ్ళండి లేదంటే. హోమ్ మీద క్లిక్ చేయండి. నాకు కంట్రోల్ ఇవ్వండి మీరు. ఒక్క నిమిషం. యాహ్! ఓకేనా? సో, నేను యాడ్స్ మేనేజర్‌లోకెళ్ళిపోతున్నాను నేను. ఇక్కడ యాడ్స్ మేనేజర్ ఉంది. క్లిక్ చేయండి నాని. మీకు కంట్రోల్ ఇచ్చినా చూడండి మ్యామ్. క్లిక్ అవ్వట్లేదు. అయిందా? ఈరోజు మనము లీడ్స్ క్యాంపెయిన్ ఎలా చేయాలని చూద్దాము. ఓకేనా? మ్యామ్ రికార్డ్ అవుతుందా? యాహ్! రికార్డ్ అవుతుంది. అవుతుంది. సో, ఫస్ట్ క్యాంపెయిన్ క్రియేట్ చేయాలంటే అకౌంట్ స్ట్రక్చర్ ఏంటి చెప్పండి? గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్ ఏంటి మనకి? క్యాంపెయిన్, క్యాంపెయిన్, యాడ్ గ్రూప్, యాడ్ కీవర్డ్, గ్రూప్, యాడ్. క్యాంపెయిన్, కీవర్డ్స్. యాడ్ గ్రూప్స్, యెస్. గుర్తుంది గదా! మర్చిపోలేదు గదా! హ్మ్. ఇక్కడ ఏంటి అంటే మనకి ఫేస్‌బుక్ యాడ్స్ కానీ, మెటా యాడ్స్ కానీ మనకేంటి ఇక్కడ చెప్పండి? స్ట్రక్చర్ ఏంటి? క్యాంపెయిన్, యాడ్ సెట్స్ యాడ్ క్యాంపెయిన్, సెట్స్, యాడ్స్. క్యాంపెయిన్, క్యాంపెయిన్, యాడ్ సెట్ అండ్ యాడ్. ఓన్లీ మనకి 3 లెవెల్సే ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? సో, క్రియేట్ మీద క్లిక్ చేయండి. మీకు ఇచ్చాను మ్యామ్ యాక్సెస్. క్లిక్ చేయండి. నాకు క్లిక్ అవ్వట్లేదు. స్లోగా ఉందా నెట్? లేదు. మీరేం చేయకండి బ్యాక్ ఎండ్‌లో. హ్మ్. అవ్వట్లేదా? ఏమైంది ఇక్కడ? ఏమో మ్యామ్. స్లో ఉందనుకుంటా మ్యామ్. వైఫై సరే ఇంకొక ఎవరైనా షేర్ చేయండి. నాకు ఇందాక క్యాంపెయిన్ ప్రై చేసేటప్పుడు ఇలానే తిరిగింది మ్యామ్. ప్రవీణ్ మీది నెట్వర్క్ బానే ఉందా? చేస్తున్నాను మేడం. సరే నేను స్టాప్ చేశానా మ్యామ్? నెట్వర్క్ చేయలేదు చేస్తుంది. ఓపెన్ చేసి రెడీగా ఉంచారా? ఆహా! ఏదైందా మేడం? షేర్ అయింది. ఓపెన్ చేయండి. డైరెక్ట్‌గా యాడ్స్ మేనేజర్ ఓపెన్ చేయండి. ఒకసారి మన కంట్రోల్ వస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ కనెక్ట్ చేశానన్నారు గదా! చేశాను మేడం.
ఓకే. శ్వేత మీకు ఇన్‌స్టాగ్రామ్ లేదన్నారు కదా! క్రియేట్ చేద్దాం. సరేనా ఈరోజు? అది ఉన్నట్టుంది మ్యామ్. కానీ దాని యూజర్ నేమ్, పాస్వర్డ్ మర్చిపోయాను. ఒక 3, 4 లేదు. ఇయర్స్. నార్మల్ అది పర్సనల్‌గా కాదు. మనం బిజినెస్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలి. ఓకే. చేద్దాం మీ దాంట్లో. ఓకేనా? ఓకే మ్యామ్. చూపిస్తాను అది కూడా. హ్మ్. యాడ్స్ యాడ్స్ మేనేజర్ అండి. ఇది కూడా చాలా ఫాస్ట్ గానే ఉన్నట్టుందే. హ్మ్. క్లిక్ ఆన్ ప్లస్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ ఉంది కదా! నాకు కూడా కంట్రోల్ ఇవ్వండి. యాహ్! ఒక్క నిమిషం. ఇలాగే ఇప్పుడేం చేయొద్దు మీరు. నాకు కంట్రోల్ ఇవ్వండి ప్రవీణ్. ఇక్కడ చూడండి. ఓకే మేడం. చూజ్ ఏ బయ్యింగ్ టైప్ అని ఉంది. చూసారా ఇదేంటో? ఆప్షన్ అని ఉంది మ్యామ్. నేను కూడా అదే ఆలోచించాను చాలా సేపు. నా డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయండి. మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఆప్షన్ అండ్ రిజర్వేషన్. ఆప్షన్ అంటే ఏంటి? మనకు తెలిసిన వర్డ్స్‌లో చెప్పండి. డిజిటల్ మార్కెటర్‌గా కాదు. మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోలేదనుకోండి. వేలం ఆప్షన్ పాట అంటే మేడం. ఏంటి? మనకు తెలిసిన వేలం వేయటం కదా. వేలవేడు. రిజర్వేషన్ అంటే బుకింగ్ చేసుకోవటం. చేసుకోవడం. అంటే మీనింగ్ ఏంటి? బుక్ చేసుకోవాలనుకుంటే రిజర్వేషన్. అంటే ఇన్ ముందుగానే అడ్వాన్స్‌గా ఏమన్నా లైక్ ఏదైనా పేమెంట్ చేసేది ఉంటే ఫస్ట్ యాహ్! అడ్వాన్స్ ఇప్పుడు పేమెంట్ లాగా అట్లా. ఆప్షన్ అంటే మీ అందరికీ ఐడియా ఉంది. గూగుల్ యాడ్స్‌లో మనకి క్లోజర్ బిడ్డింగ్‌లో ఆప్షన్ ద్వారానే కదా జరుగుతుంది మనకి. రైట్? యెస్ మ్యామ్. సో, ఇక్కడ రిజర్వేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక బస్ కానీ, ఒక ట్రైన్‌కి గాని మనం రిజర్వేషన్ చేయించుకోవాలనుకోండి. నార్మల్ పీపుల్ నార్మల్ కేటగరీ వాళ్ళు వెళ్ళేదానికి, రిజర్వేషన్ చేయించుకునే దానికి డిఫరెన్స్ ఉంటుందా? ఉంటుంది మ్యామ్. రిజర్వ్ చేసుకున్న దానికి దానికి అంటే ఏమంటారు? రిజర్వ్ చేసుకుంటే సీట్ కంపల్సరీ ఉన్నట్లు. సీట్ కంపల్సరీ ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళు ఎంత మనీ పే చేస్తారు? కొంచెం ఎక్కువ అమౌంటే కదా పే ఎక్కువే చేస్తారు. పేమెంట్ చేస్తాం మ్యామ్. జనరల్ నార్మల్ వాళ్ళ కంటే కంటే. ఎక్కువ ఇక్కడ pay కూడా చేస్తారు. సేమ్. మనం ఆక్షన్‌లో పార్టిసిపేట్ చేయొద్దు. డైరెక్ట్‌గా రిజర్వ్ చేసుకోవాలి అనుకుంటే, కొంచెం ఎక్కువ మనీ ఉంది. ఓకే. అనుకుంటే డైరెక్ట్‌గా మీరు రిజర్వేషన్‌కెళ్ళిపోవచ్చు. బట్ యాస్ ఆఫ్ నౌ మనం ఆ ఆప్షనే సెలెక్ట్ చేసుకుంటాము. ఓకేనా? మాది ఓకే. పెద్ద బ్రాండ్. సో, మనకి రిజర్వేషన్ కావాలి అనుకున్నప్పుడు ఇది చూస్ చేసుకోవచ్చు. బట్ మనందరి చిన్న కంపెనీస్, క్లయింట్స్ అందరూ అంత పెద్దోళ్ళు కాదు కాబట్టి ఆప్షన్ చూస్ చేసుకోండి. ఓకేనా? ఇది క్లియర్ అయిందా? యెస్ మ్యామ్. యెస్ మ్యామ్. అండ్ ఇక్కడ చూడండి క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్. మనం గూగుల్ యాడ్స్‌లో చూస్ చేసుకున్నాం గదా! ఏమేం క్యాంపెయిన్స్ ఉంటాయి అక్కడ? క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్స్. సెర్చ్ సర్చ్, ఉంటది. డిస్ప్లే, చెప్పండి. హ్మ్. సర్చ్, డిస్ప్లే, డిస్ప్లే, యాప్, వీడియో, యాప్, వీడియో, షాపింగ్, టాప్. ఇంకా ఫీమాక్స్, హ్మ్. ఇంకా, ఇంకా ఉంటాయి గదా! క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్స్. ఉంటాయి ఇక్కడ మ్యామ్. అవేర్‌నెస్ అంటే ఇక్కడే వస్తుంది చూడండి. అవేర్‌నెస్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మీరు వస్తుంది చూడండి. షో యువర్ యాడ్స్ టు పీపుల్ హూ ఆర్ మోస్ట్ లైక్లీ టు రిమెంబర్ దెమ్. లైక్ అవేర్‌నెస్ అంటే ఏంటి? బ్రాండింగ్ అన్నమాట. రీచ్, బ్రాండ్ అవేర్‌నెస్, వీడియో వ్యూస్. ఇది సెలెక్ట్ చేసుకుంటే. ఈ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటి? ట్రాఫిక్ అండి. ట్రాఫిక్ అంటే ఏంటి? యాడ్ మీద ఎవరైతే క్లిక్ చేస్తారో, ఆ క్లిక్ ద్వారా మనకేమొస్తుంది? ట్రాఫిక్ వస్తుంది. మరి ఎంగేజ్‌మెంట్ అంటే ఏంటండి? టెక్స్ట్ Conversion. చేయడమా? Conversion. మెసేజ్ నో. మెసేజ్ ఎంగేజ్‌మెంట్ అంటే ఇప్పుడు మనం మెటాలో ఉన్నాము. మెటాలో మనం ఏమేమి షేర్ చేస్తాము? పోస్టులు షేర్ చేస్తాము, రీల్స్ షేర్ చేస్తాము, స్టోరీస్ షేర్ చేస్తాము. ఇలా కదా! సో, హ్మ్. వాటికి లైక్స్ వస్తాయి మనకి. కామెంట్స్ వస్తాయి. ఓకే. ఈవెన్ షేర్స్ వస్తాయి. ఇట్లా వస్తాయి. వీటిల్ని ఎంగేజ్‌మెంట్ అంటాం మనం సోషల్ మీడియాలో. ఓకేనా? ఓకే మ్యామ్. మేడం సో ఫాలోవర్స్‌కి అయితే ట్రాఫిక్ తీసుకోవాలా? ఓన్లీ ఫాలోవర్స్ ఇంక్రీజ్ చేయాలంటే? అవునండి. ఫాలోవర్స్ అవేర్‌నెస్‌తో చేయొచ్చు. వాళ్ళకి తెలియాలి గదా! మీదొకటుందని. కానీ వాళ్ళు చూసేసి వెళ్ళిపోతారు కదా మ్యామ్. అంటే వాళ్ళు క్లిక్ చేయరు కదా అట్లా అని చెప్పేసి. మనం క్లిక్ చేస్తే కదా ట్రాఫిక్. ట్రాఫిక్ అంటే అలా అయినా తీసుకోవచ్చు.
ట్రాఫిక్ కూడా తీసుకురావచ్చు. అంటే మీరు ఒకరికి ఎవరికైనా వర్క్ చేయాలనుకుంటేనా? అవును. చేయొచ్చు. ఇది లీడ్స్ అండి. లీడ్స్ అంటే ఏంటి? కాల్ టు యాక్షన్ ఫామ్ మ్యామ్. ఫామ్ లీడ్స్ వస్తాయి కదా, రెస్పాన్స్ మనకి మనం గూగుల్ యాడ్స్‌లో సెర్చ్ క్యాంపెయిన్ చేసాం గదా! సేమ్ అండి. ఓకే. యాప్ అంటే? యాప్ ఇన్స్టాల్స్ కి ప్రమోట్ సేమ్ అదే మ్యామ్, అదే టైప్ ఇది కూడా. యాప్ నెట్వర్క్ ఎలా చేసామో ఇక్కడ. అది. గూగుల్ యాడ్స్ కొంచెం కంపేర్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటది. రైట్? Yes, ma'am. అవేర్‌నెస్ అంటేనేమో లైక్ డిస్‌ప్లే క్యాంపెయిన్ Display. టైప్ అండి. ట్రాఫిక్ ట్రాఫిక్ కన్నా అగైన్ సెర్చ్ క్యాంపెయిన్ వస్తుంది. ఎందుకంటే మనం ట్రాఫిక్ అంటే వెబ్‌సైట్‌కి తీసుకెళ్తాం గదా! సో, సెర్చ్ క్యాంపెయిన్ టైప్ అనుకోండి. ఎంగేజ్‌మెంట్ వచ్చేసి యూట్యూబ్ లాంటిది. ఎందుకంటే యూట్యూబ్‌లో మనకి లైక్స్, కామెంట్స్ ఎట్లా అయితే ఉంటాయో అక్కడ వీడియో క్యాంపెయిన్ లాంటిది. లీడ్స్ వచ్చేసి గూగుల్ యాడ్స్‌లో సెర్చ్ క్యాంపెయిన్ లాంటిది. ఇది కూడా యాప్ అండ్ ఇది షాపింగ్. రైట్? ఇదంతా Yes. క్లియర్ ఉందా? సో, Yes, నేను ma'am. టుడే మనం ఏం నేర్చుకుంటున్నామంటే లీడ్స్ కాబట్టి నేను లీడ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేయండి ప్రవీణ్. సో, ఏది ఎప్పుడు సెలెక్ట్ చేయాలని ఒక ఐడియా వచ్చింది కదా మీకు? Yes, ma'am. క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్. యాహ్! ఏమైనా డౌట్ ఉంటే వెంటనే అడగండి. క్యాంపెయిన్ నేమ్ ఇవ్వండి. మ్యామ్ లీడ్ ఇప్పుడు క్యాంపెయిన్ అని. ఇది అనేది ఇప్పుడు మనము జనరల్ గా మనకు లీడ్స్ రావడానికే కదా ఇది చేసేది. లీడ్ అండి. ఇక్కడ ఎందుకు అంటే ఫర్ సపోజ్ మనం యాడ్ రన్ చేస్తున్నాము. రన్ చేశాక ఇప్పుడు అవేర్‌నెస్ కానీ, ట్రాఫిక్ కానీ, ఎంగేజ్‌మెంట్ కానీ ఇవన్నీ చేసామనుకోండి. ఇప్పుడు మనకు లీడ్ కావాలి. మనకు ఇవంతా చేసేది ఎందుకు మనం? ఒక లీడ్ కోసం. Hmm. మన వెబ్‌సైట్‌కొచ్చి లేదా మనకు కాల్ చేసి ఇంత చేయరు కదా! సో, అక్కడే మనం ఒకసారి మనం ఒక లీడ్ ఫార్మ్ ఇచ్చేసామనుకోండి. ఓకేనా? సో దట్ Okay. ఏమవుతుంది? మనమే వాళ్ళని రీచ్ ఔట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. Okay. మన వెబ్‌సైట్‌కొచ్చి ఫార్మ్ ఎక్కడుందో చూస్ చేసుకొని, దాంట్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చి, అక్కడ సబ్మిట్ చేయడం కంటే, మనం ఎక్కడైతే యాడ్ క్రియేట్ చేస్తున్నామో, యాడ్ చూస్తున్నప్పుడే క్లిక్ చేస్తున్నప్పుడు అక్కడ మనకి ఒక ఫార్మ్ ఇస్తే ఎలా ఉంటుంది? బావుంటుందా లేదా? Yes, ma'am. తొందరగా రీచ్ ఇప్పుడు అవ్వచ్చు. వాళ్ళు ఒక వీడియో చూసారండి. ఒక వీడియో కానీ, ఒక ఇమేజ్ కానీ చూసారు. వాళ్ళకి నచ్చింది. నచ్చినప్పుడు అక్కడ ఎక్కడుంది? వాళ్ళ వెబ్‌సైట్ ఏంటి? వాళ్ళ డీటెయిల్స్ ఎతుక్కోకుండా డైరెక్ట్‌గా క్లిక్ చేయగానే మన ఫార్మ్ ఓపెన్ అయిందనుకోండి. జస్ట్ వాళ్ళు ఇచ్చేస్తారు. అప్పుడు అదేమవుతుంది? మనకు ఆల్రెడీ లీడ్ వచ్చేస్తుంది. ఎంట్రీస్ మనకొస్తాయి. సో దట్ మనం వాళ్ళని రీచ్ ఔట్ అయ్యి, ఓకే. మీకిది కావాలా అని చెప్పి మనం వెంటనే రీచ్ ఔట్ అయ్యి వాళ్ళకి ఏది కావాలో అది ఆ సర్విస్ మనం ప్రొవైడ్ చేస్తే ఎలా ఉంటుంది? బావుంటుంది గదా! Yes, ma'am. లేదు అదే యూజర్, అదే కస్టమర్ అనేవాడు మన వెబ్‌సైట్‌కి మళ్ళీ వాళ్ళని రీడైరెక్ట్ చేసి వెబ్‌సైట్‌లో మళ్ళీ వెతుక్కొని మొత్తం అంతా చదువుకొని ఓకే. ఇది బానే ఉంది అనుకోవడం కంటే, ఒకవేళ మన వీడియో చూడగానే వాళ్ళు కన్వర్ట్ అవుతున్నారు. ఓకే. మనం జాయిన్ అవ్వాలని థాట్ వచ్చినప్పుడే వాళ్ళ డేటా అనేది మనం తీసేసుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటది మ్యామ్. తొందరగా తీసుకోవచ్చు అలా అయితే. బావుంటుంది కదా! తొందరగా ఉంటుంది. వాళ్ళకి కూడా గజిబిజిగా అనిపించదు. ఎక్కువ టైం తీసుకోరు. ఓకే. అది ఎలా చేయాలో చూద్దాము. ఓకేనా? Okay. రండి లీడ్ క్యాంపెయిన్. క్యాంపెయిన్ డీటెయిల్స్ ఆల్రెడీ మనం అక్కడ చూసాము. కిందకి రండి. బడ్జెట్. కిందకి రండి. స్క్రోల్ చేయండి. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ ఉన్నాయి మనకి. ఒకటి క్యాంపెయిన్ బడ్జెట్, ఒకటి యాడ్ సెట్ బడ్జెట్. క్యాంపెయిన్ బడ్జెట్ యాడ్ చేయండి. క్యాంపెయిన్ బడ్జెట్ అంటే ఎంటైర్ క్యాంపెయిన్‌కి. యాడ్ సెట్ బడ్జెట్ అంటే యాడ్ సెట్ వైస్ ఉంటుంది మనకి. ఓకేనా? Okay. సో, ఆల్రెడీ యాడ్ చేశారు. కిందకి రండి. క్యాంపెయిన్ బిడ్ స్ట్రాటజీ. ఇక్కడ కూడా మనకి హైయెస్ట్ వాల్యూమ్ ఇంకా లేవా? ఇక్కడ మీకు చూపించట్లేదా? ఎడిట్ చేయండి. డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి హైయెస్ట్ వాల్యూమ్, కాస్ట్ పర్ రిజల్ట్ గోల్ ఇలా డిఫరెంట్ ఉంటాయి. బట్ ప్రతిసారి కూడా మీరు హైయెస్ట్ వాల్యూమే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే గెట్ ద ఒక్క నిమిషం. డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయండి. గెట్ ద మోస్ట్ రిజల్ట్స్ ఫర్ యువర్ బడ్జెట్. మన బడ్జెట్‌లో మనకు చూపించడానికి అన్నమాట. ఓకేనా? Okay. కిందకి రండి. మేడం ఇక్కడ డైలీ బడ్జెట్ స్క్రోల్ చేయండి ప్రవీణ్ ఇది. ఆటోమేటిక్ గా తీసుకుంటుంది కదా మేడం, ఇది మనం మార్చుకోవచ్చా మేడం ఇది? చేంజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు. ఇది తీసుకొని అది వేరేది ఏదైనా ఆటోమేటిక్ తీసుకోవాలనుకుంటే తీసుకుంటుంది. నాకు హైయెస్ట్ వాల్యూమే కావాలి. సో, నేను హైయెస్ట్ వాల్యూమే పెట్టుకున్నాను. మేడం మీరే క్లిక్ చేస్తున్నారు మేడం, నేను చేయట్లా. మేడం ఇప్పుడు ఓకే. కాస్ట్ పర్ రిజల్ట్ అనేది మనం తీసుకుంటే అక్కడ మనం బడ్జెట్ సెట్ చేసుకోవచ్చా? అంటే మనము
గూగుల్ యాడ్స్లో టార్గెట్ సిపి ఎట్లా సెట్ చేసుకుంటాం అట్లా సెట్ చేసుకోవచ్చా? అట్లా అంటే లిమిట్ ఇవ్వడానికి ఉంటుంది అంతే. ఓకే. అదే మనకి ఇంతలోనే కన్వర్షన్ కావాలన్నట్టు. అంతే. ఇక్కడ మీకు పైనే ఆప్షన్ ఉంటుంది. లేదా ఇక్కడే మీకు బడ్జెట్ లిమిట్ అని వస్తుంది. రాలేదు, చూపిస్తాలేండి తర్వాత ఎప్పుడైనా. ఓకే. అండ్ బడ్జెట్ షెడ్యూలింగ్ మీకు తెలుసు కదా. కిందికి రండి, ఇంక ఇక్కడ ఏం చేయొద్దు. మేడం నెక్స్ట్ మీరే క్లిక్ చేయండి. మేడం మీరే క్లిక్ చేస్తున్నారు మేడం. నాకు ఇది అవ్వట్లేదు స్క్రోల్ త్వరగా, అందుకే మిమ్మల్ని చేయమంటున్నాను. నాకు అవ్వట్లేదు మేడం ఇది. మీకు అవ్వట్లేదా? ఓకే. క్యాంపెయిన్లో మనం క్యాంపెయిన్ సెట్టింగ్స్లో ఏమేమి సెట్ చేస్తాం చెప్పండి. బడ్జెట్ బయింగ్ టైప్, బయింగ్ టైప్, క్యాంపెయిన్ నేమ్, తర్వాత క్యాం- బిడ్డింగ్, క్యాంపెయిన్ నేమ్, బడ్జెట్, బిడ్డింగ్ స్ట్రాటజీ, అంతే. ఇంకేమి చేయము అందులో. రైట్. ఎస్ మ్యామ్. సో మెయిన్ చేసేదంతా ఎక్కడ ఉంటుంది? యాడ్ సెట్లోనే ఉంటుంది. యాడ్ సెట్కి ఒక నేమ్ ఇవ్వండి. ఏమి ఇస్తున్నారా? ఇవ్వండి. మేడం ఒకసారి ఇవ్వండి. ఓకే, చేశారా? ఇంక వదిలేసేయండి అలా. ఇక్కడ చూడండి, మనకి కన్వర్షన్ లొకేషన్ అంటే ఏంటో చూద్దాం. చూడండి ఇక్కడ చూడండి, మనకి వెబ్సైట్, ఇన్స్టెంట్ ఫార్మ్స్, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, కాల్స్, యాప్. అంటే ఇదేంటి అంటే ఇక్కడే ఉంది చూడండి. సెండ్ పీపుల్ టు వన్ లొకేషన్ వేర్ యూ వాంట్ దెమ్ కన్వర్ట్ చేయడానికి మనం వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళాలి? వెబ్సైట్ తీసుకెళ్ళాలా, మెసెంజర్ తీసుకెళ్ళాలా, ఇన్స్టాగ్రామ్గా, వాట్సాప్గా, కాల్స్గా, యాప్స్గా, ఇలా అడుగుతుంది. మనం లీడ్ తీసుకున్నదే ఎందుకు? మనకి వెంటనే లీడ్ రావడానికి కదా. రైట్. ఇప్పుడు మనము క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ అనేది లీడ్ తీసుకున్నాం. రైట్. ఎందుకు తీసుకున్నాం లీడ్ అనేది? నాకు వెబ్సైట్కి వెళ్ళొద్దు, ఇంక ఎటు వెళ్ళొద్దు, నాకు లీడ్ ఎటు పోకుండా డైరెక్ట్గా నాకు వెంటనే లీడ్ తన డీటెయిల్స్ నాకు యాడ్ దగ్గరే నాకు కావాలి అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇన్స్టెంట్ ఫార్మ్స్ తీసుకున్నాను. మీరు చేసుకోవాలనుకుంటే వెబ్సైట్ చేసుకోవచ్చు, మెసెంజర్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్కి, కాల్కి, యాప్, ఇలా ఎక్కడైనా మనం చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ మనం దేనికి చేస్తున్నాము? ఇన్స్టెంట్ ఫార్మ్స్. ఓకేనా? ఇది అందరికీ క్లియర్ అయిందా? ఎస్ మ్యామ్. ఇక్కడ చూడండి, జస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో వాళ్ళందరికీ వస్తుంది ఇది. డోంట్ వరీ. వ్యూ టర్మ్స్, ఐ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్, అంతే, అయిపోయింది. ప్రవీణ్, మీరు యాడ్ చేసా అన్నారు, ఏది? లేదు మేడం. మీరు ఇన్స్టా అకౌంట్ కూడా యాడ్ చేసా అన్నారు, ఏది? అవును మేడం, అక్కడ చూపెడుతుంది మేడం. అక్కడ ఉంది, మెయిన్ పేజ్లో చూపెడుతుంది మేడం. ఇక్కడ చూపిస్తే ఇక్కడ కూడా చూపిస్తుందండి. ఇక్కడ మేడం ఒక్క ఒకసారి నిమిషం గాయస్, అది కూడా చూపిస్తాను ఇక్కడ మీకు. ఒకసారి అది కనెక్ట్ చేసి చూపిస్తాను, ఉండండి. ఇక్కడ మనకి రెండు చూపిస్తాయి. ఇన్స్టాంట్ ఫేస్బుక్ ఉంటే గనక ఇక్కడ ఎట్ ఏ టైం రెండు వాటిలో మనకి అయిపోతాయి. ఒకసారి నాకు ఫేస్బుక్ ఓపెన్ చేయండి మీది. అంటే ఒకే టైం ఫాస్ట్గా. 2 పోస్ట్ లాగా అయిపోతాయా మ్యామ్? అవునండి. ఓకే. ఇక్కడ అదేం చేయొద్దు, మీరు ఆ ట్యాబ్ని ఏం చేయొద్దు. నేను న్యూ ట్యాబ్ ఓపెన్ చేశాను కదా, న్యూ ట్యాబ్ అక్కడ ఫేస్బుక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి. హలో. హలో. మీ దాంట్లో ఉందనే కదా అనుకున్నాను. హలో. గైస్ ప్లీజ్ మ్యూట్. వాయిస్ వినపట్లేదు మీది. ఎవరండి? లింక్డ్ అకౌంట్స్ క్లిక్ చేయండి, చూద్దాం. న్యూ మేడం. కనెక్ట్ అయింది, మరి ఎందుకు చూపించట్లేదు అక్కడ?
మేడం. ప్రవీణ్ డిజిటల్ ఇదేనా? ఒక్క అవును నిమిషం. మేడం. వ్యూ ఆన్ ఇన్స్టాగ్రామ్. వ్యూ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఇది బిజినెస్ అకౌంట్ చేశారా మీరు? ఏం మేడం? లేదనుకుంటా. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం చూడండి. ఇక్కడ ఎవరిదైనా నార్మల్ అకౌంట్, ఫస్ట్ నార్మల్ అకౌంట్ చేస్తాము. ఇక్కడ చూడండి. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మోర్ మేడం. మీద క్లిక్ చేయండి. అయినట్టుంది. మోర్ మీద క్లిక్ చేయండి ఒకసారి. సార్ మీ మౌస్ మీరు కదిపేస్తున్నారు మేడం. నేను అసలు ఏం పట్టుకోలేదు. ఎక్కడ ఉంది మేడం మోరు? కింద కింద ఉంది చూడండి. ఏం కనిపిస్తా? ఎస్ మేడం. వచ్చినాయి మేడం ఇలా. క్లిక్ చేయండి. సెట్టింగ్స్ లోనే మేము ఎడిట్ ప్రొఫైల్ చేయండి. లేదంటే ప్రొఫైల్ మేడం? ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ ప్రొఫైల్. ఓకే ఒక్క మేడం. నిమిషం. ఇక్కడ కిందకి రండి. సెట్టింగ్స్ లో కిందకి రండి. ప్రొఫెషనల్ అకౌంట్ ఉన్నట్టుంది కదా. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. మీరేం చేయొద్దు. అకౌంట్ స్టేటస్ క్లిక్ చేయండి. ఒక్క నిమిషం. ఆల్రెడీ ప్రొఫెషనల్ అకౌంటే ఉంది. బిజినెస్ అని ఉంది మ్యామ్. అక్కడ వాట్సాప్ విత్ బిజినెస్ ఫీచర్స్ అని ఉంది. లేదు, ఇక్కడ మీకు స్విచ్ చేసుకోవడానికి ఉంటుంది. ఆ, ఇక్కడ క్లిక్ చేయండి. ఇది కంటిన్యూ చేయండి. అవట్లేదు మేడం. రావలేదు, అందుకే రాలేదు అనుకుంటా. ఏదో ఒక నెంబర్ ఇవ్వండి. వాట్సాప్ నెంబర్. కంటిన్యూ మేడం. కిందకి రండి. సబ్మిట్ అవ్వట్లేదు. ప్రొఫెషనల్ అకౌంట్ చేయాలి. మేడం మెటా బిజినెస్ సూట్ ఉంది కదా మేడం, దాని నుంచి కనెక్ట్ అయింది మేడం అది. దాని నుంచే కనెక్ట్ చేస్తాం, బట్ ఇది ప్రొఫెషనల్ అకౌంట్ అయితే అక్కడ చూపించాలి. సరే రండి, యాడ్స్ మేనేజర్కి రండి. అక్కడైతే మీకు చూపిస్తున్నట్టే వస్తుంది కదా. వచ్చిందా? ఏంటి మేడం? అక్కడ చూపెట్టింది మేడం నిమిషం. బిజినెస్. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం చెక్ చేస్తున్నాను. కనెక్ట్ అయితే ఇదేనా ఇది? ఇదేంటిది? ఫాలోవర్స్. ఇది ఇక్కడ మీకు కనెక్ట్ అవ్వాలండి. అంటే అక్కడ వచ్చేస్తుందా మ్యామ్ ఆప్షన్? ఆప్షన్ వస్తుంది. ఒకసారి మీరు స్క్రీన్ ఆఫ్ చేయండి, నేను చూపిస్తాను. స్టాప్ చేయమంటారు మేడం? స్టాప్ చేయండి. ఓపెన్ అయిందా? నాకు కనబడుతుందా? లేదు మ్యామ్, లేదు. స్క్రీన్ షేర్ అవ్వట్లా. షేర్ అవ్వట్లేదు. 1 సెకండ్. ఓపెన్ అయిందా? ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మీకు కనెక్ట్ అయితే ఎట్లా వస్తుంది చూపిస్తాను.
2 క్యాప్టాయి. ఓకే. సరే. యాడ్స్ చూపిస్తాను చూడండి. సరే చెప్పండి. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? మీరు నన్ను గైడ్ చేయండి. క్రియేట్, క్రియేట్, లీడ్స్, లీడ్స్, కంటిన్యూ, కంటిన్యూ. తర్వాత ఒక నేమ్ ఇవ్వాలి, క్యాంపెయిన్ నేమ్. ఓకే. తర్వాత క్యాంపెయిన్ బడ్జెట్. బడ్జెట్. ఇక్కడ ఇంకేం చేయం. అండ్ ఇక్కడ ఏబీబీ టెస్టింగ్ అంటే చూసారా? లేదు మ్యామ్, చూడలేదు. ఏబీబీ టెస్టింగ్ మీరు ఆన్ చేస్తే గనక మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్స్ రన్ చేయొచ్చు. ఓకే. ఓకే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్స్ రన్ చేసి దానికి ఏదైతే బెటర్‌గా రన్ అవుతుందో దాన్ని మీకు చూపిస్తుందనమాట. ఒక ఇమేజ్ యాడ్ కానీ, ఒక వీడియో యాడ్ కానీ, ఒక టెక్స్ట్ యాడ్ కానీ మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ కంపేర్ చేస్తదనమాట. ఇక్కడ క్రియేట్ చేస్తే మీరు. ఓకేనా? ట్రై చేయండి మీరు. నెక్స్ట్. కన్వర్షన్స్ మనం చూసాం కదా! వ్యూ టర్మ్స్. అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకే. ఇక్కడ చూద్దాము. సో, ఇక్కడ చూడండి. ఇదేంటంటే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గోల్. ఇక్కడ ఎలా ఉండాలి? మాక్సిమైజ్ నంబర్ ఆఫ్ లీడ్స్, మాక్సిమైజ్ నంబర్ ఆఫ్ కన్వర్షన్ లీడ్స్. రెండిటికి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? కన్వర్షన్ అనకండి. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? లీడ్స్ రావడం. ఇది కన్వర్షన్ ఫస్ట్ ఏమో లీడ్స్ మేడం, తర్వాత ఏమో కన్వర్షన్ లీడ్స్ అని. అంటే ఏంటి డిఫరెన్స్ ఏంటి రెండిటికి? ఇవి కింద వచ్చేసరికి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఆ లీడ్స్ నుంచి. కానీ పైన ఎక్కువ లీడ్స్ వస్తాయి. కింద ఏమో కన్వర్ట్ అయ్యే లీడ్స్ ఎక్కువ ఇస్తుంది. యెస్. కొన్నిసార్లు మీరు లీడ్ చేసినప్పుడు కొన్నిసార్లు ఎక్కడైనా మీరు ఫార్మ్ ఫిల్ చేసినప్పుడు మీకు ఒక ఇన్ఫర్మేషన్ గాని మెయిల్‌కి కానీ లేదంటే వాట్సాప్ కానీ ఓటీపీలా ఏదైనా వస్తుంది. చెక్ చేసారా? యెస్ మ్యామ్, వస్తది. చేసేది ఎంటర్ చేస్తాం. సో, అలాంటివి ఏంటంటే కన్వర్షన్ లీడ్స్. ఖచ్చితంగా ఆ లీడ్ మనకొస్తుందనమాట. ఒకవేళ ఇది క్లిక్ చేసుకున్నారనుకోండి, బట్ తక్కువ మంది వస్తారు మనకి. వచ్చేవాళ్ళు తక్కువ మంది అయినా సరే కన్వర్ట్ అయ్యేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇది అనుకోండి మాక్సిమం నంబర్ ఆఫ్ లీడ్స్ చూపిస్తుందనమాట. అర్థమైందా? యెస్ మ్యామ్. యాహ్! ఇది అక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నట్టున్నాం ఇది. నెక్స్ట్. ఇంకేం చేసాం అక్కడ? అక్కడ కాస్ట్ పర్ రిజల్ట్ గోల్ దగ్గర వేరేది పెట్టాం మ్యామ్. అవేమీ అవసరం లేదు. షెడ్యూలింగ్. షెడ్యూలింగ్ ఎలా చేస్తాము? ఇవాళ స్టార్ట్ డేట్ పెడతాం. ఏ డేట్ పెట్టాలనుకుంటే ఏ ఏ ఎన్ని అవర్స్, డేట్ పెట్ ఏ డేట్. యాహ్! ఇవన్నీ మనము గూగుల్ యాడ్స్‌లో కూడా నేర్చుకున్నాం. ఓకే. సో, షో మోర్ సెట్టింగ్స్. ఇక్కడ చూడండి. ఆడియన్స్. మనం ఆల్రెడీ ఇంతకుముందు ఇది రీమార్కెటింగ్ అయ్యాక చెప్తాము. ఆల్రెడీ మనకి రీమార్కెటింగ్ అయింది కదా! సో, అప్పుడు యూజ్ చేస్తాం. ఇప్పటి వరకు ఇది మనకు అవసరం లేదు. సో, ఇవన్నీ. ప్లేస్‌మెంట్స్ చెప్పండి. అకౌంట్ కంట్రోల్స్. ఫేస్‌బుక్ ఫీడ్. ఎలా ఇస్తాము? ఎడిట్ ప్లేస్‌మెంట్ కంట్రోల్స్. ఇందాక ఇదే మ్యామ్, నాకు అర్థం కాలేదు. సడన్‌గా కనిపించలేదు. ఈ 4 ఆప్షన్సే చూపిస్తుంది. ఓకే. స్టార్టింగ్ కొత్త అకౌంట్స్‌కి ఇలా చూపిస్తున్నట్టుంది. బట్ ఇందాక చేసాం కదా మీ దగ్గర మనం. ఇది కూడా ఉంటది. 1 సెకండ్. ఎడిట్ ప్లేస్‌మెంట్స్ వస్తుందా? అదే వస్తుంది మ్యామ్. మీకు ఇప్పుడు వచ్చింది కదా! ఇప్పుడు అదే ఉందా? చెక్ లేదు, చేయండి. ఇప్పుడు సెట్ అయింది మ్యామ్. ఇప్పుడు ఇందాక మీరు సెట్ చేశారు కదా, నేను సేవ్ మీకు చేసి రాలేదు. చూద్దాం. ఒకసారి. ఓకే. చూద్దాం తర్వాత లేటర్. సో, ఇక్కడ వరకు మీకు యాడ్ సెట్ వరకు కూడా మీకు ఐడియా ఉంది. సేమ్ అక్కడ ఎలా చేస్తామో ఇక్కడ అలాగే చేస్తాం. చేంజ్ ఏమీ లేదు. అవేర్‌నెస్ క్యాంపెయిన్‌కి దీనికి.
యాడ్ దగ్గర చేంజ్ వస్తుంది. ఎక్కడ అంటే చూడండి, ఇక్కడ యాడ్స్ క్రియేట్ చేస్తాము అండ్ ఇక్కడ చూడండి, రెండు కనెక్ట్ అయినాయా మనకి యాడ్లో? ఓకే ఓకే ఆల్రెడీ కనెక్ట్ అయినాయి మనకి, చూసారా? ఎస్ సో మన అకౌంట్ కనెక్ట్ అయితే ఇక్కడ కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ యాడ్ సెటప్ చేద్దాం, ఇక్కడ క్రియేట్ యాడ్ చేద్దాం. సో ఎగ్జిస్టింగ్ పోస్ట్ అయినా చేసుకోవచ్చు, ఇలా మనం ఏదైనా చేసుకోవచ్చు. ప్రజెంట్ మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్. ఇక్కడ ఫార్మాట్ అంటే ఏంటి మనకి గూగుల్ యాడ్స్ లో చెప్పండి. ఏ ప్యాటర్న్ లో Guys కావాలి? చెప్పాలి. ఇమేజ్ Image ఆ? టెక్స్ట్ అలాగా వీడియోనా సో టెక్స్ట్ సెర్చ్ యాడ్కి వీడియో ఎలా అయితే టెక్స్ట్ ఫార్మాట్, వీడియో ఏమో అలా ఫార్మాట్స్ ఉన్నాయో, ఇక్కడ కూడా ఫార్మాట్ ఉంది. ఏంటి, 2 టైప్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఒకటి సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో, ఇంకొకటి కెరోజల్. 2 ఫార్మాట్స్ లో మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో ఏం సెలెక్ట్ చేసుకుందాము? సింగిల్ ఇమేజ్ Single ఆర్ image. వీడియో చేసుకుందాం. ఓకే. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ అసలైంది మనం చేయాల్సింది. రిమైనింగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇదే సేమ్. ఇక్కడ ఫామ్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ ఫామ్ చూడండి, జాగ్రత్తగా చూడండి. ఒక ఫామ్ నేమ్ ఇద్దాము. సో ఫామ్ 1 అని ఇస్తున్నాను ప్రజెంట్. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మోర్ వాల్యూమ్ అని. మోర్ వాల్యూమ్, హయ్యర్ ఇంటెంట్. ఇందాక మనం చెప్పాం కదా, use a form that quick to fill and submit on a mobile device. ఈవెన్ మొబైల్ డివైస్ లో కూడా సబ్మిట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ దీనికి. అండ్ హైయర్ ఇంటెంట్ ఇదేంటిది, యాడ్ ఏ రివ్యూ స్టెప్. ఇదేంటంటే కన్ఫర్మ్ చేసుకోలేదు. ఇందాక నేను మీకు చెప్పాను కదా, కన్వర్షన్. ఓటీపీస్ వస్తాయి చూడండి. రిక్వైర్ లీడ్స్ టు వెరిఫై దేర్ ఫోన్ నెంబర్ విత్ ఏ 1 టైం పాస్వర్డ్. ఇప్పుడు లీడ్ రావడమే ఎక్కువ అంటే వాళ్ళు మళ్ళీ ఓటీపీస్ చేసి ఇవన్నీ చేస్తారా? ఎస్ మ్యామ్. చేశారు అంటే వాళ్ళు ఏంటది, ఖచ్చితంగా క్వాలిటీ లీడ్ అనే అర్థం. ఎస్ మ్యామ్. ఇది పెట్టుకుంటే క్వాలిటీ లీడ్స్ వస్తాయి మనకి, బట్ చాలా తక్కువ వస్తాయి. అర్థమవుతుందా? ఇది Yes, ఎందుకు వద్దంటున్నాను. ఇది పెట్టుకోవద్దు అనట్లేదు, బట్ వచ్చే లీడ్స్ అని కూడా చాలా క్వాలిటీగా ఉంటాయి. ఇప్పుడు 1 టైం ఓటీపీ ఇవన్నీ మళ్ళీ పంపించి ఇవన్నీ చేస్తున్నారు అంటే అర్థం ఏంటి, వాళ్ళు They are చాలా good. ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు అనే కదా అర్థం. ఎస్ సో మ్యామ్. యాజ్ ఆఫ్ నో నేను మోర్ వాల్యూమ్ పెడుతున్నాను. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఫామ్ టైప్ క్లిక్ చేసాము. అండ్ గ్రీటింగ్, మనకి హలో మెసేజ్, హలో హౌ ఆర్ యూ, వెల్కమ్ మెసేజ్ ఉంటది కదా, యా. ఏదైనా చెప్పండి. వెల్కమ్ టు ద ఓడిఎం. ఓకే. మీరు ఇంకేమైనా ఇస్తే డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే విషయం, వాళ్ళు కంటిన్యూ చేయాలండి ఇక్కడ. ఓకే. ఇప్పుడు వాళ్ళు క్లిక్ చేయగానే మనకి ఫామ్ ఓపెన్ అవ్వాలి అంటే ఫస్ట్ ఇంట్రో మెసేజ్ వస్తుంది వాళ్ళకి, బాగానే ఉంది. బట్ వాళ్ళు ఇక్కడ కంటిన్యూ చేస్తేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. ఒకవేళ కంటిన్యూ చేయకపోతే ఇంకా వెళ్ళరు. సో దట్ మీరు ఉంచాలి అనుకుంటే ఉంచండి. నేనైతే యాజ్ ఆఫ్ నౌ డిసేబుల్ చేస్తున్నాను. ఎందుకు అడగరే? ఎందుకంటే ఇప్పుడు నేను ఇంట్రో మెసేజ్ ఇవన్నీ చేస్తే వాళ్ళు ఏమో బ్యాక్ వెళ్ళిపోతారేమో. నాకు రావడమే నాకు లీడ్ కావాలి. ఓకే. సో దట్ నేను ఏం చేస్తున్నాను, నాకు అది ఇంట్రో మెసేజ్ వద్దు అనుకున్నాను. సో నేను డిసేబుల్ చేసుకున్నాను. మీరు ఎవరైనా చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోవచ్చు. ఓకేనా? నో ప్రాబ్లం. మళ్ళీ చూపిరా And ఆప్షన్. చూపించిన గ్రీటింగ్ ఓకే. డిజేబుల్ చేసేసేయాలి. ఓకే. డిసేబుల్ చేసి ఓకే. మీరు దానికి బ్యాక్గ్రౌండ్ ఇవ్వచ్చు, ఇవన్నీ ఇచ్చుకోవచ్చు. ఓకే. సో నేను డిసేబుల్ చేశాను, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయాలి. అగైన్ కంటిన్యూ అని క్లిక్ చేస్తేనే వాళ్ళకి అవుతుంది, రైట్? సో నేను దానికోసం ఏం చేస్తున్నానంటే యాజ్ ఆఫ్ నో నేను దీన్ని డిసేబుల్ లో పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏమేమి క్వశ్చన్స్ అడగాలి మనం వాళ్ళని. నేమ్ కావాలి, మొబైల్ నెంబర్ కావాలి. మెయిల్ ఐడి. సో ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ చూడండి. ఒక మెసేజ్ ఎంటర్ చేద్దాం. ఏం ఎంటర్ చేద్దాం? హౌ కెన్ ఐ హెల్ప్ యూ అలాగా. ప్లీజ్ ఫిల్ దిస్ ఫామ్ ఆర్ ఇంకేదైనా గివ్ యువర్ డీటెయిల్స్, అలా ఏదైనా ఇవ్వచ్చు. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇంకా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. మీరు ఇంకేమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. యూజర్ ఇన్ఫర్మేషన్లో ఫుల్ నేమ్, ఆ నేమ్లో ఎలా ఇవ్వచ్చు, కాంటాక్ట్ డీటెయిల్స్ చూడండి.
వాళ్ళ అడ్రస్‌లన్నీ అడగొచ్చు. వర్క్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ అడగొచ్చు. బట్ ఇక్కడ మనకు ఈ 3 అనేది చాలు అనుకుంటాను నేను. మీరేమంటారు గైస్? అలా సింపుల్గా ఉంటేనే తొందరగా సింపుల్ గా fill ఈజీ చేస్తారు. కస్టమర్ ఈజీగా ఫిల్ యెస్. చేయడానికి కనెక్ట్ చాలా అవుతారు. ఈజీగా ఉంటది. ఇప్పుడు మనము మోర్ నంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఇచ్చామనుకోండి, అన్ని ఫీల్డ్స్ చూసి కూడా ఇన్ని ఫీల్డ్స్ ఎవరికి ఫిల్ చేస్తార్రా బాబు అని చెప్పి వెళ్ళిపోతారు బ్యాక్ కదా! యాజ్ సింపుల్ యాజ్ ఇవ్వాలి. సో నేను దీన్ని ఒక ఆర్డర్‌లో పెట్టాలనుకుంటున్నాను. సో నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఫోన్ నంబర్ ఆప్షనల్ ఉంది. వద్దు వద్దు, ఏం అది చేద్దాం? కంపల్సరీ ఉండాలి. ఇది కంపల్సరీ రిక్వైర్డ్ మనకి. మ్యాండేటరీ. రిక్వైర్డ్ కావాలి అంటే ఈమెయిల్ ఆప్షనల్ పెట్టుకుందాం. ఉమ్. ఓకేనా? Yes, ma'am. మనకి నేమ్ అండ్ ఫోన్ నంబర్ వస్తే చాలు కదా! అంతే మ్యామ్. ఎస్ మ్యామ్. ఈమెయిల్ ఇస్తే ఇస్తారు లేదంటే ఆప్షనల్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ వరకు క్లియర్ ఉందా మీకు? ఎస్ మ్యామ్. సో నేనేం చేశాను, ఫస్ట్ ఫామ్ టైప్ ఓపెన్ చేశాను. సో మోర్ వాల్యూమ్ తీసుకున్నాను. అండ్ ఇంట్రోలో మీరు ఇంట్రో మెసేజ్ ఇవ్వచ్చు. బట్ నేను ఏం చేశాను, డిసేబుల్ చేసుకున్నాను. ఓకే, మీరు వెల్కమ్ టు ఓడిఎంటీ అని సంథింగ్ ఇవ్వచ్చు. బట్ నేను ఏం చేశాను, డిసేబుల్ చేశాను. ఎందుకంటే నాకు కనపడమే నాకు నా ఫామ్ కనబడాలి అని చెప్పి. అండ్ క్వశ్చన్స్ ఇచ్చాను నేను. ఓకేనా? ఎస్ మ్యామ్. అండ్ నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ చూడండి మనకి మన వెబ్సైట్స్ లో ప్రైవసీ పాలసీ అని చూసారు ఎప్పుడైనా? ఉంటాయి మ్యామ్. యా, ప్రైవసీ పాలసీకి ఒక పేజ్ ఉంటది మనకి. ఉమ్. ఓకే, ఒకవేళ లేకపోతే మీరు క్రియేట్ చేసుకోండి. ఆ లింక్ ఇవ్వచ్చు ఇక్కడ. ఉమ్. ఓకేనా? ఇవ్వచ్చు. యాజ్ ఆఫ్ నౌ నేను అది కూడా నేను డిసేబుల్ చేస్తాను. ఎందుకంటే మనకు వచ్చిన కస్టమర్ కానీ యూజర్ కానీ ప్రైవసీ పాలసీలో ఏముందో మొత్తం అంతా చదవడు కదా! ఉమ్. ఉమ్. సో నేను డిజేబుల్ చేస్తున్నాను. ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే మీరు మీ లింక్ ఇక్కడ ఇవ్వచ్చు. నో ప్రాబ్లం. దానికి దీనికి ఏమి సంబంధం లేదు. ఓకే. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మెసేజ్ ఫర్ లీడ్స్. సరే, వాళ్ళు అంతా డీటెయిల్స్ ఇచ్చారు, మనకు ఒక థ్యాంక్స్ చెప్పాలి కదా! ఉమ్. ఓకే, ఇక్కడ డిస్క్రిప్షన్ లో వచ్చిన వాళ్ళని ఇప్పుడు మనం ఎక్కడికైనా రీడైరెక్ట్ చేయాలి అనుకుంటే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే, ఇఫ్ యూ వాంట్ టు విజిట్ మై వెబ్సైట్ ఆర్ విజిటర్స్ కానీ ఏదైనా మీకు నచ్చింది ఇవ్వచ్చు. ఇదేంటిది ఎడిషనల్ యాక్షన్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు ఒక వెబ్సైట్ నేమ్ ఇచ్చారనుకోండి, లింక్ ఇవ్వాలి. నేను యాజ్ ఆఫ్ నో ఓడిఎంటీ ఇస్తున్నాను. odt.in. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ చెప్పండి? ట్రాఫిక్ కూడా పెరుగుతుంది కదా మ్యామ్ మన వెబ్సైట్కి వస్తే. ఇక్కడ చూడండి, యా, వ్యూ వెబ్సైట్ అని ఉంది చూసారా? ఉమ్. సో ఇస్తే కాల్ టు ఇక్కడ యాక్షన్. మనకి ఏమవుతుంది, మన వెబ్సైట్ కి వస్తారు. లేదు, ఫర్ సపోజ్ ఇది మనం ఓడిఎంటీకే రన్ చేసాం అనుకోండి, మనకు ఒక బ్రోచర్ ఉంది. నేను ఏం చేయొచ్చు ఇక్కడ, బ్రోచర్ ఇవ్వచ్చండి. ఇక్కడ మీడియా యాడ్ చేయొచ్చు. మన దగ్గర ఆల్రెడీ బ్రోచర్ ఉందనుకోండి, మీడియా యాడ్ చేయొచ్చు. సో వాళ్ళకి ఏంటంటే ట్రస్ట్ పెరుగుతుంది. ఓకే అనుకుని చూడండి, షేర్ గేటెడ్ కంటెంట్ సచ్ as PDF, JPG అండ్ PNG ఫైల్స్. మనం ఏ ఫైల్స్ అన్నా ఒక ఫోటో కానీ లేదంటే ఏదైనా మనం వాళ్ళకి షేర్ చేయొచ్చు. ఓకేనా? కాల్ బిజినెస్. ఒకవేళ వాళ్ళు మనకు కాల్ చేయాలి అనుకున్నారు అనుకోండి, ఇదిగోండి కాల్ Call. ఆప్షన్ ఉందా మనకి? నెంబర్ వ్యూ ఫైల్ కూడా చూపిస్తుంది. డౌన్లోడ్ చేసుకోవచ్చు, కాల్ చేసుకోవచ్చు. అండ్ చాట్ ఆన్ వాట్సాప్. ఆల్రెడీ నేను వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. సో దట్ ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఆల్రెడీ వాళ్ళు ఫిల్ చేసిన తర్వాత కూడా వాళ్ళ ద్వారా మనం కొన్ని యాక్షన్స్ చేయొచ్చు వాళ్ళకి ఇష్టమైతే. ఓకేనా? థ్యాంక్స్ వచ్చిన తర్వాత వాళ్ళ కింద మనం నోటిఫికేషన్ ఇట్లా మనం ఏదైనా ఇవ్వచ్చు మనం. ఓకే, యాజ్ ఆఫ్ నౌ నేను ఏం చేస్తున్నాను, విజిటర్స్. సరే, ఇక్కడ వరకు అర్థమైందా అందరికి? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఓకే, ఇప్పుడు ఏం చేసాం మనం Form చెప్పండి? లీడ్ ఫామ్. ఒక ఫామ్ అనేది క్రియేట్ చేసాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనం ఫామ్ అయితే క్రియేట్ చేసాం, ఇంకేం చేయాలి చెప్పండి? క్రియేటివ్, ఇమేజ్ సెటప్ క్రియేటివ్. ఇమేజ్ యాడ్ యా, మనం యాడ్ అనేది చేయలేదు కదా మనం.
ఒక ఇమేజ్ యాడ్. నా దగ్గర ఏమీ లేవు. సరే ఇదే ఇస్తాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఆప్షన్ కొత్తగా వచ్చింది. స్క్వేర్ లో బాగానే ఉంది. ఇక్కడ చూడండి హారిజంటల్ వెర్టికల్ లో. ఇది ఏ సైజెస్ అండి ఇవి? 9/16 అండి ఇవి. ఏ సైజెస్ ఇవి? వాట్సాప్ స్టేటస్, రీల్స్, స్టోరీస్ రీల్స్. ఫేస్బుక్ స్టోరీస్. అంతే కదా. ఇక్కడ చూడండి క్రాప్ అండ్ ఎక్స్పాండ్ ఏ. ఇది ఎందుకంటే ఇక్కడ చూడండి ఆటోమేటిక్లీ క్రాప్ అండ్ ఎక్స్పాండ్ యువర్ చోజన్ మీడియా టు ఫిట్ మోర్ ప్లేస్మెంట్స్. దానికి అదే ఫిట్ చేసేలా చూస్తుందండి. ఓకే. ఎక్కడైతే ఫిట్ అవుతుందో అలాంటి వాటికి. ఓకే, ఇది కొత్త ఆప్షన్ వచ్చింది. ఇంతకు ముందు లేదు ఇది. సో ఈ మీరు ఏం చేయొచ్చు, సేమ్ ఇదే సైజ్ తీసుకొని క్యాన్వాలో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. వెర్టికల్ గా, హారిజంటల్ గా. ఇది లైక్ యూట్యూబ్ thumbnail లా ఉంది కదా. ఓకేనా. ఇలా మీరు సైజెస్ బేస్ చేసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇది నేను ఇక్కడ చూపిస్తాను. నేను మెయిన్ డాష్ బోర్డ్ లో చూపిస్తాను. ఓకే, డన్ చేసుకున్నా. ఇంకా యాడ్ క్రియేట్ ఇక్కడ చూపిస్తా అన్నాను కదా. సో దట్ ఏంటంటే మీకు ఇక్కడ విజిబుల్ అవుతుంది. అందుకని నేను ఇక్కడ చేస్తాను. ప్రైమరీ టెక్స్ట్ అండి. అక్కడ ఇవ్వచ్చు, ఇక్కడ ఇవ్వచ్చు. అక్కడ ఇస్తే ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుంది. నేను ఇక్కడ ఇద్దామని అక్కడ ఇవ్వలేదు. సో ప్రైమరీ టెక్స్ట్ ఇవ్వాలి. ఏమి ఇద్దాం చెప్పండి. ఇది హెడ్డింగ్ లాగా వస్తుందా మ్యామ్? అవునండి. ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్కడ వస్తుందో అబ్జర్వ్ చేయండి. నేను అందుకే ఇక్కడ ఇచ్చాను, అక్కడ ఇవ్వకుండా. పైన వస్తుంది పైన. కింద ఏ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. ఎక్కడ వచ్చింది చూసారా? పైన వచ్చింది మ్యామ్. ఒకదాని నేను పైకి చూసారా వచ్చింది. మీ యాడ్స్ ఇలానే కనబడతాయి కదా. మీరు స్పాన్సర్ యాడ్స్ చేసినప్పుడు ఎలానైనా కనిపిస్తాయి మీకు. చూడండి. ఎస్ మ్యామ్. ఓకే, ఇంకా మనం రాయొచ్చు. ఎదురు నేను ఒకటి రాస్తాను. హెడ్లైన్స్ చూడండి. హెడ్లైన్స్ ఏం రాద్దాం? లర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ ఆన్లైన్. ఓకే, అండ్ డిస్క్రిప్షన్ చెప్పండి. 100% placement ప్లేస్మెంట్ assistance. 100% జాబ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్. ఓకే, ఇచ్చాను. డిస్క్రిప్షన్ ఎక్కడ కనిపించదు మనకి, ఇవే కనిపిస్తాయి. ఓకేనా, మీకు కనిపిస్తుందా? లర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ ఆన్లైన్. లేదు అంటే ఇట్లా పెట్టుకోవచ్చు. ఓకేనా. అండ్ కాల్ టు యాక్షన్ అండి. సో మనం లీడ్ ఫామే ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా సైన్ అప్ ఇవ్వాలి. లేదు మీరు వేరేది ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే గెట్ ఇన్ టచ్. ఇంకెలా ప్రజెంట్ మనం సైన్ అప్ ఇస్తున్నాం కాబట్టి సైన్ అప్. లేదంటే మీరు మీ ఇష్టం, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ మీరు ఇంకా సిఆర్ఎంస్ ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇది ఎప్పుడు కనబడుతుంది చెప్పండి నాకు. ఫీడ్ ఇది చేసాం కదా, ఇది ఎప్పుడు కనబడుతుంది మనకి? ఇట్లా కనబడుతుంది. డెస్క్టాప్ లో ఇలా కనిపిస్తుంది. తెలుస్తుందా ప్రివ్యూ? అంటే మేము కరెక్ట్గా ఇమేజ్ ఇవ్వలేదు. ఇమేజ్ ఇస్తే ఇంకా మీకు మంచిగా అనిపించేది. ఓకేనా. చూడండి స్ట్రీమ్స్ రేట్స్ చూడండి ఎట్లా కనిపిస్తుందో. కనిపిస్తుందా? ఇక్కడ మీరు ప్రివ్యూ చూసుకోవచ్చు. అడ్వాన్స్డ్ ప్రివ్యూలోకి అయితే చూపిస్తాను మీకు. సెకండ్ ఇక్కడ చూడండి, ఇది ఎక్కడ కనిపిస్తుందంట? ఫేస్బుక్ ఫీడ్. ఫేస్బుక్ ఫీడ్ లో ఇలా కనిపిస్తుంది.
ఇది ఇన్స్టాగ్రామ్ Instagram. ఫీడ్ లో, ఇది ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో, ఇది ఫేస్బుక్ స్టోరీస్ లో. ఇలా ఎప్పుడైనా చూసారా మీరు ఫార్మాట్? ఇన్స్టాగ్రామ్ ఎక్స్ప్లోర్, ఎస్ మ్యామ్ చూసాను. Yes, ma'am. Yes, ma'am. చూసాను. మార్కెట్ ప్లేస్ ఐడియా ఉందా మీకు? ఇది ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్. సార్ చూపించారు. No, ma'am. నోనా? ఫేస్బుక్ లో ఇక్కడ ఎక్కడో ఉంటది కదా, గణేష్ ఇది చూపిస్తాను ఉండండి. ప్లేస్ అని ఒక ఆప్షన్ చూపిస్తారు. ఇదిగో ఇది మార్కెట్ ప్లేస్. ఇది ఎందుకు యూజ్ అవుతుంది? అన్ని పెడతారు మేము అందరం. ఏమన్నా సెల్ చేసుకోవడానికి. ఇక్కడ ఏవో చూస్తారు. ఇప్పుడు మన యాడ్ ఎవరు చూస్తారు ఇక్కడ? చూడరు కదా. సో మీరు ప్లేస్మెంట్స్ లో అది డిసేబుల్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు తెలుసు కదా. ఫేస్బుక్ ఫీడ్ అంటే నార్మల్ గా ఇది కదా, వచ్చే దాంట్లో Facebook. వచ్చేస్తుంది. ఇదిగో ఇది ఏంటి? స్పాన్సర్ యాడ్ ఇలా వస్తుంది. ఇదేంటిది? వీడియో ఇచ్చారు వీళ్ళు, రైట్? సైన్ అప్ ఇచ్చారు. సైన్ అప్ చేస్తున్నాను చూడండి. ఎక్కడికి వెళ్ళింది? గూగుల్ యాడ్స్. వాళ్ళు Google దేనికి ఇచ్చారు? ఇది దేనికి ఇచ్చారు? వాళ్ళు డైరెక్ట్ గా వెబ్సైట్ కి రీడైరెక్ట్ చేస్తారు. ఓకేనా? యా, ఇది ఫేస్బుక్ ఫీడ్. ఇన్స్టా ఫీడ్ అంటే ఇన్స్టాలో కనిపించేది ఇన్స్టా ఫీడ్ అవుతుంది. లాగిన్ అవ్వాలంట. సో అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ మీకు ఐడియా ఉన్నాయి కదా. ఇవన్నీ Yes, ma'am. స్టోరీస్, ఫేస్బుక్ స్టోరీస్, ఎక్స్ప్లోర్, ఇన్స్టా రీల్స్. తెలుసు కదా, బాగా తెలుసు మనకి. తెలుసా లేదా? ఇలా చూసారా మీరు ఎప్పుడైనా? వస్తాయి మ్యామ్ చాలా. Yes, ma'am. Sponsored. యా, ఈసారి ఎవరైనా చేస్తే చెక్ చేయండి వాళ్ళు ఎలా ఇచ్చారు ఏంటి అని. ఓకే, సో దట్ మీకు ఒక Okay. ఐడియా వస్తుంది డిజైనింగ్ ఎట్లా చేశారు, ఎలా ఇచ్చారు అని. అంటే వాళ్ళది ఏ కేటగిరీ బిజినెస్, వాళ్ళు ఎలా ఇస్తున్నారు. రేపొద్దున మీకు ఆ క్లయింట్ వచ్చారనుకో మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, రైట్? అండ్ ప్రొఫైల్ ఫీడ్, రీల్స్, ఫేస్బుక్ రీల్స్ ఇది చూసారా? ఇది కూడా చూసుంటారు మీరు, చూసారా? అండ్ ఇక్కడ చూడండి ప్రొఫైల్ ఫీడ్, ఇన్స్ట్రీమ్ యాడ్స్ లో, ఫేస్బుక్ సెర్చ్ రిజల్ట్స్ లో. సెర్చ్ చేసేటప్పుడు కూడా మనకు కనబడుతుంది. ఫేస్బుక్ నోటిఫికేషన్స్ లో కూడా మనకు కనబడతాయి కొన్ని. చూసారా ఇట్లా కనిపిస్తుంది? అండ్ సెర్చ్ రిజల్ట్స్. ఓకేనా? అండ్ చూడండి ఇవన్నీ డిఫరెంట్ గా కనిపిస్తుంది మన యాడ్ అనేది. సో ఇట్లా మనం ఇచ్చిన క్రియేటివ్ అంటే మనం ఇచ్చిన ఇమేజ్ ఆర్ వీడియోని బట్టి మనకి డిఫరెంట్ గా మనకి కనిపిస్తుంది. ఓకేనా? సో పబ్లిష్ చేస్తున్నాను. ఇందులో ఏమైనా డౌట్ ఉందా మీకు? ఇందులో డెమోగ్రఫిక్స్ చేయాలా మ్యామ్? అంటే చేయాలి కదా. మీరు ఆల్రెడీ ఇవన్నీ మీకు ఇందులో ఆప్షన్స్ తెలుసున్నాయని నేను చేయలేదు. నీచ్ ని బట్టి చేయొచ్చు అంతే కదా. మీరు ఏ నీచ్ అయితే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మీరు చేయాలి. ఆడియన్స్ ఇక్కడ చూసుకుని చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ ఇంకా ఇందులో ఏమైనా డౌట్ ఉందా? నా ఇన్స్టాంట్ ఫార్మ్స్ కాడి నుంచి ఒక్కసారి చూపించరా? మళ్ళీ ఒకసారి చూపించమంటారా? యా, యాడ్ అండి, ఇన్స్టెంట్ ఫార్మ్స్. నేను ఆల్రెడీ ఫామ్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. లేదు మీరు మళ్ళీ క్రియేట్ చేయాలనుకుంటే ఈ కెన్ క్రియేట్ ఇంకో ఫామ్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ డౌట్ ఉందా నాని? అదొక్కటే కొంచెం. ఎక్కడ చెప్పండి డౌట్ ఎక్కడ? అదొక్క అంటే ప్రాసెస్ ఒక్కసారి. ఫామ్ టైప్ తీసుకుంటాము. ఇక్కడ ఏం చేంజ్ చేసేది ఏమి ఉండదు. మనం మోర్ వాల్యూమే తీసుకుంటాము. అంటే ఇంట్రో ఇస్తాము. ఇంట్రో ఇస్తే ఇవ్వండి, లేదంటే లేదు. నేనైతే ఇవ్వట్లేదు ఇక్కడ. ఎందుకు అంటే వాళ్ళు కంటిన్యూ చేస్తేనే నెక్స్ట్ ఫామ్కి వెళ్తారు. వాళ్ళు కంటిన్యూ మీద క్లిక్ చేయకపోతే వాళ్ళు ఫామ్కి వెళ్ళలేరు. ఓకే, సో దట్ నేను డిసేబుల్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఓకే. అండ్ నెక్స్ట్ క్లిక్ చేశాను. ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ లో మనకి ఏమేమి కావాలి తీసుకున్నాను. ఓకే. మీరు ఇంకా యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇంకా మీరు కాంటాక్ట్ ఫీల్డ్స్ చూడండి. స్ట్రీట్ అడ్రస్, సిటీ, స్టేట్, కంట్రీ ఇలా మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ నేను డైరెక్ట్ గా నేమ్ ఇచ్చాను. మీరు లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ ఎలా అయినా తీసుకోవచ్చు. అండ్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ కొన్నాటిలో మనం అడుగుతారు ఇది పక్కాగా. ఓకే. ఓకే, ఇవి మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఫర్ సపోజ్ నేను డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేస్తాను. యాడ్ అయిందా?
సో ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా డిలీట్ చేసి ఇలా మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే ఇక్కడ మీకు పక్కన కనిపిస్తుంది చూసారా, ఇట్లానే కనబడుతుంది. సో ఓకే నెక్స్ట్ క్లిక్ చేశాను. అగైన్ ప్రైవసీ పాలసీ. మీకు ఒక ప్రైవసీ పాలసీ వెబ్సైట్ లో ఉంటుంది కదా, ఒక పేజ్, థ్యాంక్ యూ పేజ్ లాగా ప్రైవసీ పాలసీ కూడా ఒక పేజ్ క్రియేట్ చేస్తాం మనం. ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ సో చేయాలా దట్ ప్రీవియస్ దానికంటే ఆ previous దాని నుంచి దీనికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, డైరెక్ట్ గా మీరు వెళ్ళొచ్చు. నెక్స్ట్ క్లిక్ చేస్తేనే నెక్స్ట్ దానికి వెళ్తుంది. అంటే మనం ఇందాక నెక్స్ట్ బటన్ క్లిక్ చేయకుండానే మనం డైరెక్ట్గా వచ్చేస్తుంది కదా, మనం ఫామ్ ఫిల్అప్ చేయగానే మనం ఆప్షన్ పెట్టాం ఇంట్రో కాడ. ఇక్కడ మనం క్లిక్ చేస్తున్నప్పుడు ఇది, ఇక్కడైతే ఏం అవసరం లేదు వాళ్ళకి. ఓకే ఇక్కడ నెక్స్ట్ బటన్ అంటున్నారేమో అనుకున్నాను. అది కాదు ఇక్కడైతే ఏం అవసరం లేదు వాళ్ళకి. ఫామ్ కింద అవసరం లేదు, అవసరం లేదు. నెక్స్ట్ ఇందాక ఎందుకు అన్నాను అంటే ఇక్కడ డైరెక్ట్ గా వాళ్ళకి డైరెక్ట్ గా ఇక్కడ ఏం కనిపించలేదు చూసారా, నేను ఇంట్రో డిసేబుల్ చేశాను, వాళ్ళకి డైరెక్ట్ గా కాంటాక్ట్ ఫామ్ వస్తుంది. ఓకే యా. తర్వాత మీరు డిస్క్రిప్షన్ ఇవ్వండి. డిస్క్రిప్షన్ మ్యాండేటరీ, డిస్క్రిప్షన్ లేకపోతే తీసుకోదు. సో ఓడిఎంటీ అనో ఏదో ఇవ్వండి. ఓడిఎంటీ. ఓకే ఇవ్వండి. నెక్స్ట్ క్లిక్ చేశాను. నెక్స్ట్ మీరు ఏమి ఇచ్చుకోవాలో మీరు ఇవ్వండి. కాల్ టు యాక్షన్. మీరు వాళ్ళని వెబ్సైట్కి రీడైరెక్ట్ చేసుకుంటారా, లేదంటే మీకు ఏదైనా బ్రోచర్ కానీ లేదంటే ఏమన్నా ఫైల్స్ కానీ మీ దగ్గర ఏమన్నా ఉంటే వాళ్ళకి చూపించాలనుకుంటున్నారా, ఫైల్స్ ఇవ్వండి. లేదు మీ బిజినెస్ కాల్ చేయాలనుకుంటే బిజినెస్ కాల్ చేస్తారు. లేదు చాట్ చేయాలి వాట్సాప్లో అనుకుంటే మీ వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. ఆల్రెడీ నాది లింక్ అయ్యి ఉంది కాబట్టి డైరెక్ట్గా చూపిస్తుంది. లింక్ అవ్వకపోతే డైరెక్ట్గా మిమ్మల్ని నెంబర్ అడుగుతుంది ఇక్కడ. ఓకే లేదు నాకు ఈ నెంబర్ కాదు వేరే నెంబర్ కావాలన్నా ఇక్కడ కనెక్ట్ అనదర్ నెంబర్ అడుగుతుంది. సో మీరు ఇలా వస్తుంది మీకు. ఒకవేళ మీరు నెంబర్ ఇవ్వకపోతే ఇలా వస్తుంది. సో అది కూడా వాట్సాప్ బిజినెస్ నెంబర్ అయ్యే ఉండాలి. ఓకే ఓకే ఇంకేమైనా డౌట్ ఉందా మీకు ఇందులో? లేదు మ్యామ్. గైస్ రిమైనింగ్ వాళ్ళకి ఏం లేదు మ్యామ్. క్లియర్ కదా అందరికి? ఎస్ మ్యామ్. సో మీరు రేపు ఒక 2-3 నీచెస్ మీద నాకు లీడ్ ఫామ్ అనేది, లీడ్ క్యాంపెయిన్ అనేది నాకు చేసుకుని రావాలి. ఓకే మ్యామ్. ఓకేనా? ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో లేదు. డౌట్స్ కదా? మ్యామ్ చెప్పండి. మ్యామ్ నా ఫేస్బుక్ కొంచెం ఓపెన్ అవుతానులే, కొంచెం చూస్తారా మ్యామ్? యా స్క్రీన్ షేర్ చేయండి. ఒక్క నిమిషం. ఇందులో ఇంకేమైనా డౌట్ ఉందా? నేను ఇంకా రికార్డింగ్ స్టాప్ చేస్తాను. ఓకే మ్యామ్, దేం లేదు మ్యామ్. రిమైనింగ్ అందరికీ అర్థమైందా? లీడ్ క్యాంపెయిన్ అందరికి, ఎస్ మ్యామ్. అవేర్నెస్ కి లీడ్ కి డిఫరెన్స్ ఏంటి చెప్పండి ఒకసారి నాకు. లీడ్ అయితే ఒక ఫామ్ ఇచ్చేయచ్చు మ్యామ్, మనకి డైరెక్ట్ లీడ్స్ వస్తాయి ఒక కాంటాక్ట్ ఫామ్ ద్వారా. అవేర్నెస్ అంటే Okay, మన Awareness బిజినెస్ అంటే గురించి మన తెలియడం. బ్రాండింగ్ చేసుకోవడం. Yes. ఓకేనా? మీరు Yes. రిమైనింగ్ టార్గెటింగ్ అదంతా మీకు తెలుసు కదా? ఎస్ మ్యామ్. Yes, ma'am. ఓకే యా నేను రికార్డింగ్ స్టాప్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. చెప్పండి. ఎవరికి ఏదో రాలేదన్నారు చెప్పండి. మ్యామ్ నాకే ఫేస్బుక్ ఓపెన్ అవుతుంది. ఫేస్బుక్ అకౌంటే చేయలేదా మీరు? అకౌంట్ చేశాను మ్యామ్, టాస్క్ కూడా చేశాను, బట్ అది ఓపెన్ అవుతుంది. ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? ఓపెన్ చేయండి. మ్యామ్ స్క్రీన్ షేర్ అయింది. యా స్క్రీన్ షేర్ అయింది. ఇట్లా వస్తాను మ్యామ్. మ్యామ్ విత్ కంటిన్యూ చేయండి. अरे मैम नादी बिफोर दिला ना ये